మేడం మీరు నవీన్ యాదవ్‌కి అదేవిధంగా సునీతకి గట్టి పోటీ ఇస్తాను అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇస్తాము. గట్టి పోటైంది వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు. మేమే గెలుస్తాము. నేనే గెలుస్తా అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నా వెనకాల నిరుద్యోగులున్నారు. నిరుద్యోగులు ఎవరి పక్షాన ఉంటే వాళ్ళ గెలుపు ఖాయం. గత ప్రభుత్వాలను కూడా మనం చూసినాము. బీఆర్ఎస్ పక్షాన నిరుద్యోగులు ఉన్నప్పుడు బీఆర్ఎస్ గెలిచింది. ఆ తర్వాత ఆ ప్రభుత్వాన్ని వద్దనుకొని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినప్పుడు అప్పుడు కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు అదే నిరుద్యోగులు నా వైపు ఉన్నారు. కాబట్టి నేను గెలుస్తాననే నమ్మకం నాకుంది. సో నిరుద్యోగులతో పాటు ఖచ్చితంగా ముస్లిం ఓట్లు కూడా మీకే పడతాయి అన్న ఉద్దేశంతోనే మీరు బరిలో దిగారు అనుకోవచ్చా మేడం? ఖచ్చితంగా. ఎందుకంటే మైనార్టీ ఓట్లు 50% ఉన్నప్పుడు మైనార్టీ బిడ్డని ఆశీర్వదిస్తారు కదా. ఇప్పుడైతే నడుస్తా ఉంది. ఇంకా దీంట్లో దాపరికం ఏం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు రెడ్డి క్యాస్ట్ వాళ్ళు నిలబడితే, వెలమ క్యాస్ట్ వాళ్ళు నిలబడితే మా రెడ్డి, ఇప్పుడు యాదవ్ నిలబడ్డా మా యాదవ్ అని బీసీలు కొంతమంది వాళ్ళకి ఏకమై మా సైడ్ ఉన్న వాళ్ళు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే అర్థమైంది, క్యాస్ట్ ఫీలింగ్ ఉంది ఇప్పుడు వాళ్ళకి. అట్లే మా వాళ్ళకు కూడా ఉంటది కదా, మా పిల్ల మా బిడ్డ నిలబడ్డది అని చెప్పేసి ఉంటది కదా, అది కూడా. సో మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వబోతున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి? ఇక్కడ అష్యూరెన్స్ అంటే మేము వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలకు ముందు మేనిఫెస్టో విడుదల చేసిందో ఆ మేనిఫెస్టో మేము తయారు చేసినది, కాంగ్రెస్ నాయకులు తయారు చేసినది కాదు. వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు, కానీ నిరుద్యోగులే అందరి మధ్య అందరి సమక్షంలో వాళ్ళ లీడర్లు రేవంత్ రెడ్డి గారు అందరు కూర్చొని, ఇప్పటి ఎమ్మెల్యేలు అందరం కూర్చొని తయారు చేసిన మేనిఫెస్టో. అది అమలు చేయడం మీకు అర్థమైతలేదు కాబట్టి మీరు అమలు చేయలేకపోతున్నారని నేను అనుకుంటున్నా. కాబట్టి మేము అధికారంలో ఉంటే ఖచ్చితంగా అదే మేనిఫెస్టోని మేము అమలు చేసి చూపిస్తాం. మేము రాసిన మేనిఫెస్టోని ఖచ్చితంగా మేము అమలు చేసి చూపిస్తామని చెప్తున్నాం. సో మాస్ పీపుల్ని అయితే మీరు ఈ మేనిఫెస్టో ద్వారా ఎలా అయినా గ్యాదర్ చేస్తారు. మరి జూబ్లీహిల్స్లో క్లాస్ పీపుల్ కూడా ఉన్నారు, వాళ్ళకి ఎలాగా? ఇప్పుడు మాస్ క్లాసు పక్కన పెడితే రెండు మిక్స్ చేసి మేము ఆ మేనిఫెస్టోలో పెట్టినాం. ఒక నిరుద్యోగిత అంశాలపైన మేము కొట్లాడట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత రోడ్ల గురించి, వాటర్ గురించి, ఇతరాతర సమస్యలు, హాస్పిటల్ గురించి, రెసిడెన్షియల్ స్కూళ్ళ గురించి, అన్నిటి గురించి కొట్లాడుతున్నాం, అన్నిటి గురించి మాట్లాడుతున్నాం. అట్లా అన్నప్పుడు మాస్ క్లాసు రెండు కూడా కలుస్తాయి. చదువుకొని వాళ్ళకి ఎలాంటి ఉపాధి కనిపిస్తారు, వాళ్ళకి అసలు ఏం స్కిల్స్ నేర్పిస్తారు, వాళ్ళు బతకడానికి ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టిరా, ఏం పెట్టిరా అని చెప్పేసి ఇవి కూడా ఆరాధిస్తున్నాం. మేము ఏమీ లేవు ఇక్కడ. 4 లక్షల ఓటర్లని ఎన్నికలప్పుడు వాడుకొని వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో నెట్టేసిరు. అది మేము ఆ అంధకారాన్ని మా టార్చ్ లైట్ గుర్తుతో ఖచ్చితంగా రూపుమాపుతాం, వెలుగులు తెస్తాం వాళ్ళ జీవితంలో అని మేము హామీ ఇస్తున్నాం. సో మీరు దున్నపోతుకైనా ఓటేయండి, కాంగ్రెస్కి వేయొద్దు అని అన్నారు. సో మరి బీఆర్ఎస్కి ఏమంటారు? బీఆర్ఎస్ కి కూడా వేయొద్దని అంట. నాకేమని చెప్తున్నా, బీఆర్ఎస్ కి ఎందుకు వేయాలండి? బీఆర్ఎస్ కి వద్దని చెప్పేసి మేము కాంగ్రెస్ ని గెలిపించుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ని కూడా వద్దని చెప్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకు అవకాశం ఇవ్వండి, నిరుద్యోగులకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వండి. మేము స్వతంత్ర అభ్యర్థులము, మేము ఏ పార్టీ నుంచి కొమ్ము కాసే వాళ్ళం కాదు. మేము నిరుద్యోగులము. ఇప్పుడైనా ఎప్పుడైనా మేము న్యాయం వైపే ఉంటాము, మేము నిజాయితీగా కొట్లాడుతున్నాము. కాబట్టి ఇప్పుడు మేమే బరిలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో ఒకవేళ మీరు గెలిచారే అనుకోండి, ఈ స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ మనకి. సో మీరు ఎలాగా మీకు ఇక్కడ కావాల్సిన పథకాలను అమలు చేసుకోగలుగుతారు? ఎందుకు చేయరు వాళ్ళు? ఎందుకు చేయరు? మేము గెలిస్తే ఎందుకు చేయరు అది కూడా చూస్తాం. ఇప్పుడు ఎందుకంటే మేము బరిలో ఉంటేనే ఇంత భయపడుతున్నారు వాళ్ళు. అలాంటిది గెలిచి అసెంబ్లీలో ఉంటే మేము ప్రశ్నించడమే మా తత్వం. ప్రశ్నించడం ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మేము ప్రశ్నించడానికి అసెంబ్లీలో వెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకంటే మా నిరుద్యోగుల పక్షాన, ఇట్లా మా నిజమైన పేదల పక్షాన కొట్లాడేటోళ్ళు లేరు అసెంబ్లీలో. కాబట్టి మేము మాట్లాడదామని మేము వెళ్తున్నాం. సో ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ అటువైపు కాంగ్రెస్ కూడా భారీగా డబ్బులు పంచుతున్నారు అనే టాక్ అయితే వినిపిస్తుంది. మరి మీరు స్వతంత్ర అభ్యర్థిగా దీన్ని ఏమంటారు? ఒకవేళ నోటు ముందు ఓటు ఎంతవరకు నిలుస్తుంది అంటారు? అసలు నోటుకు ఓటు అస్సలు చెల్లదు. ఎందుకంటే ఎన్ని నోట్లు పంచుతారో పంచండి. ఇదే సందుని ఇట్లా లెఫ్ట్ తీసుకొని ఇట్లా వెళ్తే కాంగ్రెస్ కార్యకర్త ఇల్లు ఉంటుంది అక్కడ. ఆ డబ్బులు ఎట్లా పంచుతారో పోయి చూడండి మీరే మీడియా ముఖంగా. మేము వెళ్ళి చెప్తే స్వతంత్ర అభ్యర్థులం కాబట్టి మమ్మల్ని ఎవరు పట్టి, అందుకే మేమే చెప్తున్నాం, నేనే అడిగాను కదా. అదే అంటున్నా, ఎన్ని ఇస్తారో అన్ని తీసుకోండి అనే చెప్తున్నాం. వాళ్ళు ఇస్తున్నారు, అయినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. తీసుకొని ఓట్లు మాత్రం మాకే వేయండి. ఎందుకంటే వాళ్ళు 2 సంవత్సరాల నుంచి ఖజానాని దాచుకున్నారు. లంకె బిందెలు ఏమీ లేవు, అన్ని లంకె బిందెలు ఖాళీగా ఉన్నాయని వీళ్ళు చెప్తారు, లంకె బిందెలు ఖాళీ చేసిరని వాళ్ళ మీద నెట్టేస్తారు కదా. 2 ప్రభుత్వాలు కుమ్మక్క అయిపోయి ఏం చేస్తారో మాకైతే అర్థమైతలేదు. ప్రజలకి సువర్ణ అవకాశం. మీకు రావాల్సిన షాదీ ముబారక్లు, కళ్యాణ లక్ష్మిలు, మీకు రావాల్సిన పెన్షన్లు, గ్యాస్ సబ్సిడీలు, మీకు నిరుద్యోగ భృతి, అసలు మీకు ఇస్తామన్న లోన్లు ఏవైతే ఇస్తామన్నారో అవన్నీ కూడా ఇప్పుడు తీసుకోండి అనే చెప్తున్నాము. 5,000 ఏంది, 7,000 ఏంది, 2,000 ఏంది, 2 సంవత్సరాల నుంచి రావాల్సిన బాకీ ఉంది మీకు, అవన్నీ వసూలు చేసుకోండి అని చెప్తున్నాం ప్రజలకి. సో మీతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా చాలా మంది బరిలో ఉన్నారు. మరి మీరే గెలుస్తారు అనే ధీమా ఎలా వచ్చింది?
ఎలా వచ్చిందంటే నేను దగ్గరుండి డోర్ టు డోర్ ప్రచారం చేసినప్పుడు నేను చేసేంత వరకు కూడా నాకు నమ్మకం లేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఇల్లు తిరిగేటప్పుడు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటుంటే అప్పుడు నమ్మకం వచ్చింది. ఎందుకంటే మేము ఒక సమస్య పైన వస్తే ఈ సమస్యల ముందు మా సమస్య చిన్నగా కనిపిస్తుంది. అరే ఇట్లా ఉంటాయా బస్తీ బతుకులు, అంటే ఇంత ఘోరంగా ఉంటాయా? వర్షం వస్తే అసలు ఎక్కడి నుంచి ఎక్కడ పోతాయో అర్థమైతలేదు నీళ్ళు. వర్షం వస్తే అంత ఘోరంగా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. కరెంటు సరిగ్గా ఉండదు. వాటర్ అయితే అవి మురికి నీళ్ళు తాగుతున్నామో మంచి నీళ్ళు తాగుతున్నామో కూడా అర్థం కాని పరిస్థితి. ఏది డ్రైనేజీ పైపో ఏది మంచి నీళ్ళ పైపో అది కూడా అర్థమైతలేదు ఇక్కడ. అంత రోడ్లు తవ్వి తవ్వి వదిలేసారు అన్నట్టు. ఏం డెవలప్మెంట్ ఇది? ఒకవేళ నిజంగా ఇంత పబ్లిక్ ఉన్న జలంలో అది రోడ్లు తవ్వితే అప్పటికప్పుడే ఈవినింగ్ లోప నెక్స్ట్ డేనో 2 రోజుల్లో బాగు చేసినట్టు ఉండాలి. ఎంత టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది, అయినా సరే రోడ్లు తవ్వి అట్లే ఎందుకు ఉన్నాయి? ఇక్కడ గుంతలు ఎందుకే తవ్వి ఎందుకు వదిలిపెట్టిర్రు? ఇవన్నీ ఇక్కడ చూసిన సమస్యలే. మేము ఇక్కడ ఏమన్నా హాస్పిటల్కి ఏమన్నా కావాలి అనుకుంటే మాత్రం ఉస్మానియా లేదా గాంధీకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే మనిషి ప్రాణాలు ఉంటాయండి. అర్జెంట్ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే గాల్లో కలుస్తాయి. పార్టీ అయితే కొన్ని ఏరియాల్లో 7,000, కొన్ని ప్రాంతాల్లో అయితే 5,000 నుంచి 3,000 వరకు పంచుతుంది. అటు బీఆర్ఎస్ కూడా 3,000 పంచుతుంది, బీజేపీ కూడా 2,000 పంచుతుంది అనేది టాక్ వినిపిస్తుంది. మరి మీరెంత పంచాలి అనుకుంటున్నారు? ఎంతో పంచుతున్నారు? మేము పంచం, అసలు ఇలాంటి వాటికే మేము వ్యతిరేకము. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు బీఆర్ఎస్ 3,000 పంచుతుందా, కాంగ్రెస్ 7,000 పంచుతుందా? పంచని. వీళ్ళంతా ప్రజల నుంచి దోచుకున్న సొమ్ము ఇదంతా. పంచని, ప్రజలు కూడా తీసుకొని. మేము ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నాము, వీళ్ళు ఎంత డబ్బులు పంచుతారో పంచండి. ఈ 2 సంవత్సరాలది బాకీ 10 సంవత్సరాలది మొత్తం 12 సంవత్సరాల బాకీ మొత్తం వసూలు చేసుకొని ఓటు మాత్రం మాకేయండి. మా టార్చ్ లైట్కే వేయండి. మేమైతే ₹1 పంచము. మేము గెలిచిన తర్వాత ఏదైతే మేనిఫెస్టో ఉందో అది ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తాము. అమలు చేయకపోతే అప్పుడు అడగండి, మన ముక్కు వసూలు చేసి మమ్మల్ని అడగొచ్చు మీరు. మేము ప్రజలకు ఇదే చెప్తున్నాము. మీరు మమ్మల్ని ధైర్యంగా క్వశ్చన్ చేయొచ్చు, మేమున్న అడ్రస్ కూడా ఇస్తాము, వచ్చి మమ్మల్ని అడగొచ్చు. ఒకవేళ గెలిచిన తర్వాత మేము ఇక్కడనే ఉంటాము, ప్రజల మధ్యలోనే ఉంటాము, ప్రజల లోపలే తిరుగుతాము. ఖచ్చితంగా ఇక్కడ సమస్యలన్నీ మేము పరిష్కరిస్తాము. ఎన్నో రకాలుగా ఆదరణ ఉన్న పార్టీలు అంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ కావచ్చు, ప్రజల పార్టీ బీఆర్ఎస్ కావచ్చు, మరి ఇండిపెండెంట్ మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఇంత ధీటుగా మీరు ఎలా పోటీకి నిలబడతారో అనేది ఎలా నమ్ముతారు ప్రజలు? ఇప్పుడు చాలా మంది ఇండిపెండెంట్లు తిరుగుతున్నారు. మీరు నా దగ్గరికే ఎందుకు వచ్చిర్రు? అంటే నేను గట్టి పోటీ ఇస్తున్నానే కదా, అంతే. ఇప్పుడు అందరికీ అవకాశం రాదు. నాకు వచ్చింది, నేను మాట్లాడగలుగుతున్నా, సమస్యల్ని నేను ప్రశ్నించగలుగుతున్నా కాబట్టి నాకు ఆదరణ లభిస్తుంది. నేను ఇంటింటి ప్రచారం చేసిన, అందరి లెక్క నామినేషన్ వేసి ఇంట్లో అయితే కూర్చోలే. నేను నా సమస్యతో పాటు ప్రజల సమస్యల్ని కూడా ఎత్తి చూపుతున్నా ప్రభుత్వాల్లో. వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీ పెద్దలు, ఇప్పుడు పార్టీ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళు తిరగట్లే, ప్రచార రథాలు పెట్టి ఆ బండ్లు తిప్పుతున్నారు. మేము అట్లా నేను క్యాండిడేట్నే తిరుగుతున్నా. ఆ క్యాండిడేట్కి నాకున్న తేడానే అది. క్యాండిడేట్స్ ఎవరైనా తిరుగుతున్నారా? గల్లీలకు వచ్చి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారా? నేను తిరుగుతున్నా. అందుకే సమస్యలు నాకు తెలుసా, ఇప్పుడు వాళ్ళకి తెలుసా? నాన్ లోకల్ అన్నారు నన్ను. వాళ్ళు లోకల్ అయినప్పుడు, మళ్ళీ లోకల్ ఉన్నప్పుడు ఏ ఇల్లు ఎక్కడ ఉంటుందో నీకు తెలుసు, ఏ రోడ్ ఎట్లుంటుందో నీకు తెలుసు, ఏ సమస్య ఎక్కడుందో నీకు తెలుసు. ఇన్ని తెలిసిన నువ్వు ప్రజల దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నావు? బట్ నేను వస్తున్నా, నేను ఇంటింటి ప్రచారం చేస్తున్నా. అందుకే నాకు ప్రజల లోపల ఆదరణ లభించింది. ఇప్పుడు ఉన్న కాస్త సమయంలో కూడా నేను ప్రతి ఇల్లు తిరిగిన, ప్రతి ఇల్లు ఓట్లు ఎన్ని వస్తాయా, అసలు గెలుపు ఎటుంటుందో ఓటమి ఎటుంటుందో పక్కన పెడితే, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అది మా వల్లే, మా నిరుద్యోగుల వల్లే. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా.